అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తమరు కూడా ఒక సూచన చేసినారు, నాకు స్లిప్ పంపించినారు. శాసనసభ్యులకు ఏ నియోజకవర్గంలో ఎన్ని మొక్కలు నాటించినరో ఏమేమి జరుగుతుందని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడిగినారు అధ్యక్ష. తమరు ఆదేశం పాటించి తప్పకుండా ఈ సభ ముగిసే లోపే ఎమ్మెల్యేలందరికీ కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఉండే నర్సరీలు, జరిగిన ప్లాంటేషన్ వివరాలు అన్నీ కూడా శాసనసభ్యులకు ప్రతి ఒక్క శాసనసభ్యునికి అందజేస్తాం అధ్యక్ష. తమ ఆదేశాన్ని పాటిస్తాం. అధ్యక్ష, రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో దీన్ని మ్యాండేటరీ చేయాలని అన్నారు. చాలా ఉత్తమమైన సలహా ఇది. గతంలో మంచి ఫలితాలు ఇచ్చింది. నాదొక ప్రార్థన అధ్యక్ష, మనం ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా ఈ రాష్ట్రానికి అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య సార్వభౌమ వేదిక ఈ శాసనసభ. మరి మనకు అందరికన్నా ఎక్కువ బాధ్యత మనకే ఉంటుంది అధ్యక్ష. నా ప్రార్థన తమ అంగీకారం అయితే ఈ శాసనసభ సమావేశాలు ముగిసే లోపు తమ ఆధ్వర్యంలో, తమ ఛాంబర్లో ఒక అఖిలపక్ష సమావేశం పిలిచి దీని మీద చాలా సూచనలు, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చాలా మంచి సూచనలు నేను రిక్వెస్ట్ చేసిన వారిని, ఒకటి వారు చెప్తున్నప్పుడు నేను వినకపోతే నాకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేసింది. కారణం ఏంటంటే మంచి కన్స్ట్రక్టివ్ పాజిటివ్ సొల్యూషన్స్ చాలా వచ్చినాయి. ఇది ఒక్క మాటలో చెప్పానంటే అధ్యక్ష, రేపటి తరానికి మనం ఎన్నో చర్చలు చేసి, ఎన్నో కథలు పడి, ఎన్నో అవస్థలు పడి ముందు తరాల కోసం సాధించి పెట్టేటువంటి వెల్త్, ఆస్తి ఏదైతే ఉంటుందో అది ఎంత ఇచ్చినా కూడా బతకగలిగిన పరిస్థితి ఉండి ఇస్తే ఆ ఆస్తిని వాళ్ళు అనుభవిస్తారు అధ్యక్ష. భవిష్యత్ తరాలు మన పిల్లలు బతకలేని పరిస్థితులు సృష్టించి ఎంత వెల్త్ ఇచ్చినా అది నిరుపయోగమవుతుంది, ఎందుకు పనికిరాదు. మనకు ముందున్న మన పెద్దలు ఎన్నో ప్రయోగాలు చేశారు అధ్యక్ష. ఎంతోమంది శాస్త్రజ్ఞులు పాపం వాళ్ళ ప్రాణం పోయింది. ఒక కెమికల్ టేస్ట్ చేశాను, చనిపోయింది అధ్యక్ష. ప్రాణాలకు కూడా తెగించి అనేక పరిశోధనలు చేసి అందిస్తే ఆ ఆధునిక సమాజాన్ని మన తరం అనుభవిస్తున్నాం. మరి మనం కూడా కేవలం 1000 ఏళ్ళు బతకం అధ్యక్ష. ఈ ఉన్న బతుకులో కొంత భవిష్యత్ జనరేషన్ కోసం, ఫ్యూచర్ జనరేషన్ కోసం ఏం ట్రాన్స్ఫర్ చేస్తాం, కల్చర్ కానీ, సంస్కృతి కానీ, ఆస్తి కానీ, మంచి కానీ ఏ విధంగా తీసుకుపోతాం అనేది ముఖ్యం అధ్యక్ష. అందువల్ల నేను నా నోట్లో చెప్పిన అధ్యక్ష, అదొక లైన్లో చెప్పినాం. ఇన్ఫ్యాక్ట్ మనం ఒకసారి చూస్తే భూమి ఆవిర్భావం అయినప్పుడు 2 ఉన్నాయి అధ్యక్ష, నీళ్లు, చెట్లు, ఇంకోటి ఏమి లేదు. ఇవాళ ఈ పట్టణాలు లేవు, ఈ నగరాలు లేవు, కాంక్రీట్ బిల్డింగులు లేవు, ఇవి లేవు. ఆ ఉన్న కొద్ది మంది, పిడికడ మంది ఆ అడవిల్ని బతికిరు అధ్యక్ష, జంతువులతో పాటు సావాసం చేశారు. నీళ్లు, అడవి అంటే సముద్రము, అడవి తప్ప ఇంకోటి లేదు. అట్లాంటి పరిస్థితి మనిషి క్రమంగా తన జీవితం విస్తరించడం కోసం అవి నరుక్కుంటూ బతుకునే నరికేసుకున్న పరిస్థితి ఎలా తెచ్చుకుంది. అందుకే 163 దేశాల ప్రతినిధులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అందరూ కలిసి ఫ్రాన్స్లో చర్చ జరిపి ఈ ముంచుకొస్తున్నటువంటి ముప్పు, పర్యావరణ ముప్పు, వాతావరణ ముప్పు, కాలుష్యం యొక్క ముప్పును అధిగమించి భవిష్యత్తు తరాన్ని, భవిష్యత్తు ప్రపంచాన్ని బతికించాలంటే ఎట్లా అని చాలా సుదీర్ఘమైనటువంటి సమాలోచనలు చేసిన అధ్యక్ష. చెట్టు నరకడం ఒకవైపు అధ్యక్ష, రెండవ వైపు మన అవసరాలు, నవీన జీవన విధానంలో అవసరమైనటువంటి విద్యుత్ శక్తి విరివిగా వాడుతున్నాం అధ్యక్ష, ఒకప్పుడు లేదు. దాని ద్వారా వచ్చే రేడియేషన్, అనేక రకాల రేడియేషన్స్, ఇలా సెల్ ఫోన్ వాడుతున్నాం, దాని ద్వారా కూడా కొంత రేడియేషన్, ఇవన్నీ కలిసి ఈ చెట్లు పోవడం, పచ్చదనం పోవడం, ఈ రేడియేషన్ పెరగడం, దీనివల్ల ఓజోన్ పొర మొత్తం దెబ్బతినిపోవడం, తద్వారా లైఫే డేంజర్లో పడేటువంటి పరిస్థితి అధ్యక్ష. చాలా ప్రమాదకరమైనటువంటి. బీజింగ్లో అధ్యక్ష, చైనాలో సైనిక కవాతు నిర్వహించారు అధ్యక్ష. ఒక టైంలో పొల్యూషన్ ఎక్కువైపోయింది, కష్టమైందంటే అడవులలో పోయి ఫ్రెష్ ఎయిర్ను ట్యాంకర్స్లో నింపి కొన్ని వేల ట్యాంకర్ల ఫ్రెష్ గాలి తెచ్చి బీజింగ్ పట్టణంలో వదిలిన అధ్యక్ష. మనకు కూడా బాధ కలుగుతుంది. ఆ పొద్దున్న లేచి ఇందిరా పార్క్ దిక్కు పోతే లాఫింగ్ సెంటర్స్ అని ఒకటి ఉంటాయి. లాఫింగ్ మంచి ఎక్సర్సైజ్. ఆక్సిజన్ పీల్చుకోవడానికి కూడా సెంటర్లు మోపోయినాయి అధ్యక్ష. ఆక్సిజన్ పీల్చుకుంటే ఇంత డబ్బు కడితే ఇంతసేపు ఆక్సిజన్, ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది. అంటే ఎడిపోతున్నాం మనం, ఫైనల్గా ఏ దిశగా పోతున్నాం అంటే జీవితాన్ని మనమే ధ్వంసం చేసుకొని చాలా పెద్ద అవస్థను కొంతేసుకుంటా ఉన్నాం. రేపు భవిష్యత్తు మన పిల్లలకి ఏదో మనం ఎంత ఆస్తి సంపాదించినా లాభం లేదు అధ్యక్ష, ఉపయోగం లేదు. బతకలేని పరిస్థితి సృష్టించి
నీకు ఇంత ఆస్తి ఇచ్చినా నువ్వు గొప్పగా బతుకుండదు. ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి అంటే రేపు మన పిల్లల ఎడల, మన భవిష్యత్తు తరాల ఎడల మన బాధ్యత వాళ్ళు బతకగలిగిన పరిస్థితిని ఏర్పాటు చేసి ఆ పరిస్థితిని వాళ్ళకి అప్పగించడమే మన యొక్క ప్రధాన బాధ్యత. కాబట్టి గౌరవ శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళకు నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ప్రజాప్రతినిధులకు ఎవరికైనా సరే నేల విడిచి సాము చేసేటువంటి అలవాటు ఎక్కువైపోయింది మనకు. సర్పంచులు ఉన్నారు, ఒక సర్పంచ్ గారు అనుకుంటే ఆయన ఊరిలో ఖచ్చితంగా చేయగలుగుతాడు అధ్యక్ష. ఆయన కనుక ఒక సర్పంచ్ కనుక ప్రెడ్జి తీసుకొని ఆ గ్రామ పంచాయతీ మెంబర్లు, ఆ ఎంపీటీసీ సభ్యుడు, ఆ సర్పంచ్ గారు కనుక అనుకుంటే ఒక ముఖ్యమంత్రిగా నేను చేయగలిగిన దానికంటే కూడా ఆయన ఎక్కువ చేయగలుగుతాడు అధ్యక్ష. నా ఊరు పచ్చబడాలి దట్స్ ఆల్ అనుకుంటే. గతంలో లేకపోవచ్చు అవకాశం, ఈరోజు ఉంది. ఈరోజు ప్రభుత్వమే మొక్కలు ఆ సర్పంచ్ గారు ఆడికి చేర్చమంటే ఆడికి చేర్చి ఆ ఊరిలో అప్పగించే పరిస్థితి. అధ్యక్ష రామచంద్రారెడ్డి గారు చెప్పినారు ఫలవృక్షాలు ఇవ్వాలని. ఇచ్చిండ్రు రామచంద్రారెడ్డి గారు 32 లక్షల ఫలవృక్షాలు కూడా ఇచ్చిండ్రు. ప్రారంభంలో కన్ఫ్యూజన్ ఉండే, జనం ఏం డిమాండ్ చేస్తారు ఏం సంగతి. ఇప్పుడు ఎన్యూమరేట్ చేశారు. అటవీ శాఖ సిబ్బందిని పెంచినాం, ఇతరత్రా కూడా కలెక్టర్స్ చెప్పి ఎన్యూమరేట్ చేసి ఏ గ్రామంలో ప్రజలు ఏం కోరుతున్నారు. ఈసారి అధ్యక్ష 8 కోట్ల చిల్లర టేకు మొక్కలు ఇచ్చినారు, డిస్ట్రిబ్యూట్ చేసినారు. ఇప్పుడు మన నర్సరీలలో ప్రజలు అడిగిన డిమాండ్ మేరకు, ప్రజలు కోరిన మేరకు 15 కోట్ల టేక్ మొక్కలు కూడా నర్సరీలలో పెంచుతున్నారు ఇప్పుడు రెడీగా. అంటే నెక్స్ట్ సీజన్లో 15 crore టేక్ ప్లాంట్స్ రైతులు కోరిన విధంగా ఇవ్వడానికి మనకు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా అధ్యక్ష వారు సర్పంచులు అధ్యక్షులుగా జోగురామన్న గారు ఇంటర్వ్యూ తీసుకున్న వారు, ఎందుకంటే గ్రామ పంచాయతీ స్థాయి నుంచి వచ్చిన వారు జడ్పీటీసీగా పనిచేసిండ్రు, అనుభవం ఉన్న వ్యక్తి, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి హరిత కమిటీలు, గౌరవ సర్పంచుల అధ్యక్షులుగా హరిత కమిటీలు కూడా వేసినారు అధ్యక్ష. అదేవిధంగా మొక్కను పెంచే వాళ్ళకు పర్ మంత్ ఒక స్కూల్ విద్యార్థి వేస్తుంటే పర్ మంత్ 5 రూపీస్ పర్ ప్లాంట్ ప్రోత్సాహం కింద ఇస్తున్నారు అధ్యక్ష. ఇది ప్రారంభం. నేను తమని రిక్వెస్ట్ చేసింది ఎందుకంటే కిషన్ రెడ్డి గారు చాలా చక్కటి సూచన చెప్పినారు, అందరూ కూడా కన్సర్న్ ఉంది కాబట్టి ఒక అఖిలపక్ష నాయకుల యొక్క సమావేశం తమరు పెట్టి దీని మీదనే, ఈ సబ్జెక్టు మీదనే సూచనలు అడిగితే రాతపూర్వకంగా ఏమంటే అవి ఇంటర్ను అధికారులకు ఇచ్చేస్తే మనకు బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశం నాకు కూడా ఉంది. కాబట్టి దయచేసి ఒక సమావేశం తమరు ఈ సభ ముగిసే లోపే పెడితే ఉపయుక్తంగా ఉంటుంది, ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. అన్ని పార్టీల వ్యూ కూడా వస్తుంది, దాన్ని తీసుకుని మన అధికారులకు మనం ఇస్తే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా సులభంగా ఉంటుంది. గౌరవ శాసనసభ్యులకు నా మనవి, దయచేసి మీరు అనేక పర్యటనలు చేస్తారు మీ నియోజకవర్గంలో, ఖచ్చితంగా దయచేసి మీ షెడ్యూల్లో నర్సరీలు కూడా సందర్శించేటువంటి షెడ్యూల్ పెట్టుకోండి దయచేసి. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ దిస్ హౌస్, నర్సరీలు దయచేసి సందర్శించండి. అటవీ అధికారులు ఎవరైతున్నారో కష్టపడి వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మనకు తక్కువ సంఖ్య లేదు అధ్యక్ష, దాదాపు 70-80 మంది ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ మనకు ఉన్నారు. ఆల్మోస్ట్ మన క్యాడర్ స్ట్రెంత్ 70 పైననే ఐఎఫ్ఎస్, 65 మంది ఆల్ ఇండియా అధికారులు అధ్యక్ష. ఐఎఫ్ఎస్ అధికారులు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పాస్ అయిన వాళ్ళు మనకు అందుబాటులో ఉన్నారు. మంచి పీసీసీఎఫ్ గారు కూడా ఇప్పుడు హైలీ కమిట్మెంట్ ఉన్నటువంటి మంచి పీసీసీఎఫ్ కూడా ఉన్నారు. మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాతో ఒక సీనియర్ సెక్రటరీ గారు మీనా గారు కూడా కార్యక్రమానికి సెక్రటరీగా ఉన్నారు ఈరోజు.